ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రజలకు తెలియచేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేలా మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం కాకినాడ పోర్టు మధ్య నడిచే తాత్కాలిక ప్రత్యేక రైలును శాశ్వత సర్వీసుగా మార్పు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రజలకు తెలియచేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న భారత విలేకరుల సంఘం ఐజేయు 11వ ప్లీనరీ సమావేశాలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మీడియాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రతిరోజు వార్తలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్రిడేషన్లు, వెల్ఫేర్ ఫండ్ వంటి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మీడియా, మంచిని ప్రమోట్ చేద్దాం, పీస్ ని ప్రమోట్ చేద్దాం, ప్రోగ్రెస్ ని ప్రమోట్ చేద్దాం. సస్టైనబుల్ ఎకానమీ కోసం, స్టెబిలిటీ కోసం అందరం పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ, మీ సంక్షేమాన్ని చూసే బాధ్యత మాది. అదే సమయంలో మీరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకునే బాధ్యత తీసుకోవాలి. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేలా మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026 పేరుతో నిర్వహిస్తున్న శాసనసభ్యుల క్రీడా పోటీలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదే విధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులకు నా సూచన, చదువుతో పాటు క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి. క్రీడా మైదానంలో రాణించినా కూడా ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు, గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రహదారి ప్రమాదాల నివారణకు ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా శాఖ, అగ్నిమాపక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ప్లాజాలు, చెక్పోస్టులు సహా మొత్తం 16 కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన 236 బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. ఇకపై ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రహదారి భద్రతా నియమాలను ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితుల పర్యవేక్షణకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి, జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, కె రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇంధన సరఫరా, నిత్యావసర వస్తువుల లభ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారతదేశ ఇంధన సరఫరా గొలుసును బలోపేతం చేసేలా అన్ని శాఖలు సమన్వయంతో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం కాకినాడ పోర్టు మధ్య తాత్కాలికంగా నడుస్తున్న ప్రత్యేక రైలును ఇకపై శాశ్వత సర్వీసుగా మార్పు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ రైలు ఇక నుంచి 67-301
67302 నంబర్లతో రాజమహేంద్రవరం కాకినాడ పోర్టు మెము ఎక్స్ప్రెస్గా శాశ్వత ప్రాతిపదికన నడపనున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పునకు ఆమోదం తెలిపినందుకు పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాజమహేంద్రవరం కాకినాడ మధ్య రాకపోకలు సాగించేలా వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం శుభ పరిణామమని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతిని రాజధానిగా చట్టబద్దత కల్పించేందుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానంపై ఆయన నిన్న ఒక వీడియో సందేశం ద్వారా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి సహకారం అందిస్తోందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతితో పాటు విశాఖపట్నం, తిరుపతి కేంద్రంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పించడానికి అవసరమైనటువంటి తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడము, దాన్ని సభ్యులందరూ కూడా ఏకోన్ముఖంగా ఆమోదించడం చాలా సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారంతో, ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతతోటి ఆంధ్రులు కళ రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూ వికేంద్రీకరణ అభివృద్ధిగా అన్ని ప్రాంతాలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకి కల్పించేటటువంటి సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్లెం మండలంలో తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనలో మృతులు తెలంగాణలోని వరంగల్కు చెందిన వారిగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 19వ సీజన్ నిన్న బెంగళూరులో ప్రారంభమైంది. ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై 6 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు 15.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. తెలంగాణలో చిన్నారుల కోసం నాణ్యమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని శాసనసభ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు అల్పాహారం పథకం కింద తొలి ముద్ద కార్యక్రమాన్ని నిన్న లాంఛనంగా ప్రారంభించారు. వండుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆహారం, ఉప్మా, కిచిడీ మిశ్రమాన్ని అల్పాహారం కింద ప్రభుత్వం అందించనుంది. వాతావరణం. దక్షిణ అంతర్ కర్ణాటక పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, దీంతో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రజలకు తెలియచేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, కాకినాడ పోర్టు మధ్య నడిచే తాత్కాలిక ప్రత్యేక రైలును శాశ్వత సర్వీసుగా మార్పు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.